నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను భారతి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నందమూరి తారక రామారావు తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుండే పేరు నందమూరి తారక రామారావు. వెండితెరపై ఆయన చెయ్యని పాత్ర లేదు, చూపించని నటన లేదు. అంతటి గొప్ప నటుడు లెగసీని కంటిన్యూ చేస్తూ వారి వారసులు ఇప్పుడు వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇందులో భాగంగా నందమూరి కుటుంబం నుండి మరో హీరో ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు సీతయ్య, దేవదాసు లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న దర్శకుడు వైవిఎస్ చౌదరి. చాలా కాలం తర్వాత అతను మళ్ళీ యాక్షన్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ఎంతో ప్రత్యేకంగా నందమూరి ఎన్టీఆర్ కుటుంబం నుంచి 4వ తరం హీరోని వెండితెరకు పరిచయం చేస్తుండటం విశేషం. సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద వైవిఎస్ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ మనవడు జానకీరామ్ కుమారుడు తెరంగేట్రం చేయనున్నారు. ఆ యువ నటుడికి తాత ఎన్టీఆర్ పేరు మాత్రమే కాదు, ఆశీస్సులు కూడా వారసత్వంగా వస్తున్నాయని మేకర్స్ తెలియజేశారు. వీణారావు అనే కొత్త కథానాయిక కూడా ఈ సినిమాలో పరిచయం అవుతుంది. ఇక ఈ వేడుకకు నందమూరి కుటుంబంలోని ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నారా భువనేశ్వరి క్లాప్ కొట్టగా మోహన్ కృష్ణ ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహించారు. పురంధరేశ్వరి, వసుంధరాదేవి, రామకృష్ణ, మోహనారూప, గారపాటి లోకేశ్వరి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎన్టీఆర్ వారసుడు రామ్ కు తమ ఆశీస్సులు అందజేశారు. తాతగారి లెగసీని ఈ తరం కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. వైవిఎస్ మాట్లాడుతూ, ఇది ఒక సినిమా కాదు, ఇది తెలుగు సంస్కృతి, హైందవ ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా రూపొందుతున్న ప్రాజెక్ట్. కీరవాణి సంగీతం, సాయి మాధవ్, బుర్రా డైలాగ్స్ లాంటి అగ్రశ్రేణి టెక్నీషియన్స్తో పనిచేయటం అద్భుతంగా భావిస్తున్నాను అని అన్నారు. ఎన్టీఆర్ పేరు వింటేనే గౌరవం, గర్వం కలుగుతోందని, ఆ బాధ్యతతోనే ఈ కథను తెరకెక్కిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ఇంకా మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు గారి ఈ స్థలం నాకు దివ్యమైన పుణ్యక్షేత్రం లాంటిదని, ఇది ఒక శక్తినిచ్చే ప్రదేశం అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, మా ముందు జనరేషన్ వారు, నా జనరేషన్, తదుపరి తరం వారు కూడా ఇక్కడికి వచ్చి తమ బాధలు చెప్పుకుంటారు. ఒక రకంగా ఇది మెడిటేషన్ లాంటి స్థలం. ఇక్కడ ఆయన మనతో ఉన్నట్లే అనిపిస్తోంది. ఈ స్థలంలో సినిమా ప్రారంభించడం నాకు చాలా గర్వంగా ఉంది అని తెలిపారు. నా నోటి నుంచి ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ జోహార్ అనే మాట రాదు. ఎందుకంటే ఆయన మనలో ఉన్నారు, మనతో ఉన్నారు. మరణం లేని జననం, ఆయన మనలోనే ఉన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన గుర్తింపు కొనసాగుతుంది. ఈ చరిత్రలో మాత్రమే కాదు, రాబోయే చరిత్రల్లోనూ ఆయన పేరు నిలిచిపోతుందని వైవిఎస్ చౌదరి తన మాటల్లో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా ప్రారంభం నేపథ్యంలో నందమూరి మోహన్ కృష్ణ మాట్లాడుతూ, 25 ఏళ్ల తర్వాత మళ్ళీ కెమెరా ముందు రావటం ఒక అనుభూతి. నా మనవడి ఫస్ట్ షాట్ కు కెమెరా పట్టడం గర్వంగా ఉంది. నాన్న ఎన్టీఆర్ పేరు స్థాయిని నిలబెట్టేలా ఈ తరం కూడా కృషి చేస్తుందనే నమ్మకం ఉంది అని అన్నారు. జానకీరామ్ కుమారుడిగా పుట్టిన ఎన్టీఆర్ బాల్యం నుంచే నటనపై ఆసక్తి కలిగి ఉండటాన్ని గుర్తు చేశారు. నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను భారతి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నందమూరి తారక రామారావు తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుండే పేరు నందమూరి తారక రామారావు. వెండితెరపై ఆయన చెయ్యని పాత్ర లేదు, చూపించని నటన లేదు. అంతటి గొప్ప నటుడు లెగసీని కంటిన్యూ చేస్తూ వారి వారసులు ఇప్పుడు వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇందులో భాగంగా నందమూరి కుటుంబం నుండి మరో హీరో ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు సీతయ్య, దేవదాసు లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న దర్శకుడు వైవిఎస్ చౌదరి. చాలా కాలం తర్వాత అతను మళ్ళీ యాక్షన్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ఎంతో ప్రత్యేకంగా నందమూరి ఎన్టీఆర్ కుటుంబం నుంచి 4వ తరం హీరోని వెండితెరకు పరిచయం చేస్తుండటం విశేషం. సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద వైవిఎస్ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ మనవడు జానకీరామ్ కుమారుడు తెరంగేట్రం చేయనున్నారు. ఆ యువ నటుడికి తాత ఎన్టీఆర్ పేరు మాత్రమే కాదు, ఆశీస్సులు కూడా వారసత్వంగా వస్తున్నాయని మేకర్స్ తెలియజేశారు.
అనే కొత్త కథానాయిక కూడా ఈ సినిమాలో పరిచయం అవుతుంది. ఇక ఈ వేడుకకు నందమూరి కుటుంబంలోని ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నారా భువనేశ్వరి క్లాప్ కొట్టగా మోహన్ కృష్ణ ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహించారు. పురంధరేశ్వరి, వసుంధరాదేవి, రామకృష్ణ, మోహన రూప, గారపాటి లోకేశ్వరి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎన్టీఆర్ వారసుడు రామ్ కు తమ ఆశీస్సులు అందజేశారు. తాతగారి లెగసీని ఈ తరం కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. వైవిఎస్ మాట్లాడుతూ, ఇది ఒక సినిమా కాదు, ఇది తెలుగు సంస్కృతి, హైందవ ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా రూపొందుతున్న ప్రాజెక్ట్. కీరవాణి సంగీతం, సాయి మాధవ్, బుర్రా డైలాగ్స్ లాంటి అగ్రశ్రేణి టెక్నీషియన్స్తో పనిచేయటం అద్భుతంగా భావిస్తున్నాను అని అన్నారు. ఎన్టీఆర్ పేరు వింటేనే గౌరవం, గర్వం కలుగుతోందని, ఆ బాధ్యతతోనే ఈ కథను తెరకెక్కిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ఇంకా మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు గారి ఈ స్థలం నాకు దివ్యమైన పుణ్యక్షేత్రం లాంటిదని, ఇది ఒక శక్తినిచ్చే ప్రదేశం అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, మా ముందు జనరేషన్ వారు, నా జనరేషన్, తదుపరి తరం వారు కూడా ఇక్కడికి వచ్చి తమ బాధలు చెప్పుకుంటారు. ఒక రకంగా ఇది మెడిటేషన్ లాంటి స్థలం. ఇక్కడ ఆయన మనతో ఉన్నట్లే అనిపిస్తోంది. ఈ స్థలంలో సినిమా ప్రారంభించడం నాకు చాలా గర్వంగా ఉంది అని తెలిపారు. నా నోటి నుంచి ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ జోహార్ అనే మాట రాదు. ఎందుకంటే ఆయన మనలో ఉన్నారు, మనతో ఉన్నారు. మరణం లేని జననం, ఆయన మనలోనే ఉన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన గుర్తింపు కొనసాగుతుంది. ఈ చరిత్రలో మాత్రమే కాదు, రాబోయే చరిత్రల్లోనూ ఆయన పేరు నిలిచిపోతుందని వైవిఎస్ చౌదరి తన మాటల్లో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా ప్రారంభం నేపథ్యంలో నందమూరి మోహన్ కృష్ణ మాట్లాడుతూ, 25 ఏళ్ల తర్వాత మళ్ళీ కెమెరా ముందు రావటం ఒక అనుభూతి. నా మనవడి ఫస్ట్ షాట్ కు కెమెరా పట్టడం గర్వంగా ఉంది. నాన్న ఎన్టీఆర్ పేరు స్థాయిని నిలబెట్టేలా ఈ తరం కూడా కృషి చేస్తుందనే నమ్మకం ఉంది అని అన్నారు. జానకిరామ్ కుమారుడిగా పుట్టిన ఎన్టీఆర్ బాల్యం నుంచే నటనపై ఆసక్తి కలిగి ఉండటాన్ని గుర్తు చేశారు.